అధ్యక్ష, ఈరోజు మోటార్ వాహనాల పన్ను విధింపు చట్టానికి సంబంధించి కొద్ది సైలెంట్ ఫీచర్ సంబంధించి కొంత సభ్యులకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. అధ్యక్ష, ఇప్పటి వరకు అంటే ప్యాసింజర్ వెహికల్, 3 వీలర్స్ లాంటి వెహికల్స్కు, 4 వీలర్స్ చిన్న చిన్న వాహనాలకు క్వార్టర్లీ ట్యాక్స్ ఉండే. అధ్యక్ష, దాన్ని క్వార్టర్ ట్యాక్స్ కట్టకపోవడం వల్ల కలెక్షన్ ఆఫ్ ఒకసారి వెహికల్ రిజిస్ట్రేషన్ అయిపోయి గ్రామాలకు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో 6 నెలలకో 1 ఇయర్కో మళ్ళీ దొరికితే దానికి పెనాల్టీలు, లేకపోతే మాన్యువల్ ఇంటర్వెన్షన్, ఇవన్నీ రకరకాల వ్యవస్థ ఉన్నప్పుడు దానికి వివిధ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి నిపుణులతో చర్చ చేసి ఈ వాహనాలకు సంబంధించి ఒక కొత్త వ్యవస్థను తీసుకురావాలని ఇప్పటికే ఆటోస్ కానీ ఇతరత్ర ప్యాసింజర్ వెహికల్స్కి ఆటో కంప్లీట్ 0 ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది. దాన్ని ఎక్కడ కూడా మేము టచ్ చేస్తలేము. ఎక్కడైతే గూడ్స్కు సంబంధించినటువంటి కొన్ని వాటికి ట్యాక్స్ క్వార్టర్లీ ట్యాక్స్ ఉందో స్పెసిఫికల్లీ ఆల్రెడీ క్యాన్సల్ వాటికి సంబంధించి ఎక్కడ కూడా ఈ చట్టంలో ఇంప్లిమెంటేషన్ వాటికి టచ్ చేయము. ఎక్కడైతే క్వార్టర్లీ ట్యాక్స్ ఉన్న వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలకు సంబంధించి పన్నును లైఫ్ ట్యాక్స్ కింద చేస్తూ దాన్ని 7.5% కింద నిర్ణయం చేసి వేయడం జరుగుతుంది. అధ్యక్ష, అది గౌరవ సభ్యులందరికీ మీ ద్వారా దాన్ని తెలియజేయడం. దాంతో పాటుగా 3 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాహనాలకు సంబంధించి లేదా బయట రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి వాటికి సంబంధించిన ఇష్యూలో కూడా కొంత విధానాన్ని తీసుకొని దాన్ని ముందుకు పోతా ఉన్నాం అనేటువంటిది. అది ఒక కొత్త మార్పు ద్వారా మాన్యువల్ ఇంటర్వెన్షన్ ప్లస్ టాక్సేషన్ రెగ్యులరైజేషన్కు సంబంధించి ఈజీ మెథడాలజీ టు కన్జ్యూమర్, అంటే ఆ వెహికల్ ఓనర్కు, దాని తర్వాత గవర్నమెంట్కు ఒక కోఆర్డినేషన్ అవుతుంది. లేకపోతే వెహికల్ కొన్న తర్వాత ఇబ్బంది కలుగుతుందనే మాట ఒకటి చెప్తూ